సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పెద్ద చెరువు శిఖంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన భారీ భవన నిర్మాణాన్ని కొండాపూర్ మండల తహసీల్దార్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఆ భవనాన్ని బ్లాస్టింగ్ సహాయంతో చెరువులోని నీటిమట్టం చేశారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు చెరువులోని నీటిమట్టం చేస్తుండగా ప్రమాదవశాత్తు బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీస్ వాహనంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఈ రోజు చాకిలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను అధికారికంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టారని గుర్తు చేశారు. ఆమె పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత ఐలమ్మ అని ఎమ్మెల్యే కొనియాడారు. బడుగు బలహీనుల నాయకురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు చనిపోయే వరకు కూడా మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు చాకలి ఐలమ్మ. ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు చాకలి ఐలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు ఆమె రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబ్ల వరకు గడీలో ఉన్న నవాబ్ల వరకు ఆమె పోరాటం చేసి మరి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో చాకిలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నాయకులు బీరువాల ఎల్లం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను అధికారికంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టారని గుర్తు చేశారు. ఆమె పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. రజాకార్లను తరిమి కొట్టిన వీరవనిత ఐలమ్మ అని గుర్తు చేశారు. బడుగు బలహీనుల నాయకురాలు చాకిలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, దుబ్బాక రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా తను చేసిన కార్యక్రమాల గురించి తెలియజేయడం కోసం ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని యూనివర్సిటీలు కానీ తన పేరు పెట్టి మన చాకల గురించి ఆదర్శంగా నిలబెట్టిన క్రమంలో మనం ఈ జయంతిని ఈ రకంగా చేసుకుంటున్నాము. తన ఆశయాలను తను చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మన రజక యువత ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా దుబ్బాక రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఇది కేసీఆర్ గారి పాలనలో కూడా ఘనంగా జయంతి కానీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిట్యాల ఐలమ్మను గుర్తించి ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున మేము ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రజకులకు వచ్చే ఈ ప్రభుత్వంలో రజకులకు నిధులు కేటాయించి మిషన్స్ కానీ వచ్చే డ్రై క్లీనింగ్, వాషింగ్ మిషన్స్, అవి ఇతర సామాన్లు కానీ అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. 29వ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు దుబ్బాక రజక సంఘం ఆంజనేయులు గారి ఆధ్వర్యంలోన చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది.
ఆమె సూటుగా అందరు కొనసాగాలని కోరుకుంటున్నాం. రోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిట్యాల చాకలి ఐలమ్మ 129వ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి గత టీఆర్ఎస్ ప్రభుత్వము మన కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం చాలా సంతోషము. అదేవిధంగా చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసము దొరల అహంకారానికి వ్యతిరేకంగా దున్నేవాడిది పొలమని కోసము చేసిన ఉద్యమం చాలా గొప్పది. సాయుధ పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో పోరాడినటువంటి తల్లి చాకలి ఐలమ్మ. జోహార్ చాకలి ఐలమ్మకి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం హక్కుల కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఉద్యమించిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మోసపూరిత హామీలతో మాయమాటలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం, సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ మిద్ర లలిత, పిట్టల భాగ్యమ్మ, ఎండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ గారి జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలవంది కాదు. ఈ భూమి నాది, ఈ పంట మాది, ఆ కడవెండి దొరవర్రా నా పంట ఎత్తుకెళ్ళటానికి అని చెప్పి తిరుగుబాటు చేసి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు నా కొడుకు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మడమ తిప్పని పోరాటం సాగించినటువంటి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆ 3 ఎకరాల పోరాటమే సాయుధ పోరాటం అయి లక్షలాది ప్రజలకు దున్నేవానికే భూమి కావాలని చెప్పి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ గారి పాత్ర కీలకమైంది. ఐలమ్మ గారిని ఆదర్శం తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి అమలు కాని వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా పోరాటం జరపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్థానిక మున్సిపాలిటీ భవనం ముందు ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున టౌన్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. వాస్తవంగా ఇవాళ 129వ జయంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించాము. అసలు చాకలి ఐలమ్మ గారింటి పేరు వాస్తవంగా చిట్యాల ఐలమ్మ. ఆమెకు ఎందుకు ఆ పేరు వచ్చిందని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అప్పుడు ఆంధ్ర మహాసభలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఈ ఐలమ్మ గారు ఒక 3 ఎకరాలు ఎక్కడో కౌలు తీసుకొని ఆ పంట తీసుకొని పోయే టైంలో అక్కడ ఉన్నటువంటి జమీందారు రామచంద్రారెడ్డి గారు, ఉట్టూరు రామచంద్రారెడ్డి గారు ఆ పంటను అడ్డగించి పంటను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాకలి ఐలమ్మ వనిత అయినప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో వాళ్ళందరినీ కూడా దుర్మార్గుల్ని పారదోవడం జరిగింది. మరి ఆ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి తన పంటను తాను చేజిక్కించుకొని ఇంటికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమీందారులు మొత్తం కలిసి ఈవెన్ ఏదో విధంగా మనం ఇక్కడ లేకుండా చేస్తే తప్ప మన జమీన్ నిలబడదన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ ఆమెకి అందరూ సపోర్ట్ చేసి ఆమెని ఒక యోధురాల్లాగా చిత్రించడం జరిగింది. మరి ఇవాళ ఆమె యొక్క జయంతి చేసుకోవటం అనేది టీఆర్ఎస్ పార్టీ పట్టానికి ఒక గర్వకారణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. జై హింద్. చింతల్ వెంకటేశ్వర్ నగర్ లో నివాసముండే నాగమన్నయ్యలు చిట్టీల పేరుతో గత 12 ఏళ్లుగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు చిట్టీలు కట్టించుకుని తిరిగి చిట్టీదారులకు నగదు ఇవ్వకుండా 4,70,00,000తో ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాధితులు ఇంటి ముందు వారి ఫోటోలతో బైఠాయించి న్యాయం చేయాలని నిరసించారు. ఇప్పటికే 8వ తేదీన జీడిమెట్ల PS లో కేసు నమోదు మోసగాలైన భార్యాభర్తలు ఫిర్యాదు చేశామన్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ కేసును EOW ఫిర్యాదు చేయాలని CA
అన్నారని, దీంతో పిటిషన్ ను ఈఓడబ్ల్యూలో ఇచ్చామన్నారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని, ఇప్పుడు బెయిల్పై బయట తిరుగుతున్నారని ప్రభుత్వం స్పందించి వారి నుంచి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి 60 lakhs తీసుకుందండి. తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది. మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక 1 month మ్యారేజ్ ఫిక్స్ అయిన 1 monthలో ఇచ్చేస్తా అని చెప్పి అనింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా. ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది. ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి. మొత్తం 4,70,00,000కి చేశామండి. దాంట్లో వీళ్ళందరూ బాధితులే. 35 నుంచి 45 మంది వరకు ఉన్నారు. టోటల్ 4,70,00,000 అండి. మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి. కనీసము ఆ కన్సర్న్ కూడా లేదు ఆమెకి. ఓన్ హౌసేనండి. మేకల నాగమున్నయ్య. మాకు వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెం వచ్చి న్యాయం జరిగేలాగా చూడండి సార్. సంవత్సరాల నుంచి సిటీలో వస్తున్నాయండి. ఎవరి దగ్గర నమ్మకంగా ఇచ్చింది. తర్వాత నా తరఫున 4-5 మా తమ్ముడు కూతురు పెళ్ళి ఉంటే ఆ పెళ్లి గురించి ఆ పిల్ల వేసుకుంది చిట్టి, 5 లక్షల రూపాయల చిట్టి. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను నవంబర్ నుంచి తిప్పింది ఫిబ్రవరి దాకా. ఫిబ్రవరి నుంచి జంప్ అయిపోయింది. ఆ పిల్ల మ్యారేజ్కి వేసుకున్న చిట్టి ఏమో 4,75,00,000 ఏమో చేసింది. మొత్తానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడో ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ డూప్లెక్స్ కొన్నారు, ఇక్కడ డూప్లెక్స్ కొన్నారు అంటున్నారు. కానీ ఈ బాధ్యతలు మాత్రం అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు చిన్న కేసు అయితేనే, ఎక్కడైనా దొంగతనం జరిగితేనే ఒక ఇన్ఫర్మేషన్కి వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ వరకు అది అలాంటిది చేసినట్టు మాకు తెలియట్లేదు. ఇన్ఫర్మేషన్ చేస్తే ఇంటికి తీసుకురావాలి, బాధితులందరితో మాట్లాడి ఇవ్వాలి కదా. ఇలాంటివి చేయట్లేదు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకైతే ₹1 బాకీ లేదు. మా తమ్ముడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆ పిల్ల ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకొని పిల్ల వేసుకుందా. ఆ పిల్ల తాలూకా 5 లక్షలు రావాలి, మా ఫ్రెండ్కి ఒక 5 లక్షలు రావాలి. అందరం కలిసే వెళ్ళామండి. అందరం కలిసే వెళ్ళేసాం. ఐజీ ఆఫీస్ దగ్గర చేసేసాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ లేదు, డైరెక్ట్ మీరు అక్కడ చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికే తిరుగుతున్నామండి. అండి నాకు చీటీలు వేయమని మా ఇంటికి వచ్చిందనమాట. ఒకసారి వేస్తే నమ్మకంగా ఇచ్చింది. సెకండ్ టైం ఒక 5 లక్షల వరకు వేసేసరికి చీటీ లాస్ట్ వరకు కూడా కట్టేశాను. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చింది. అదే ఇస్తానని చెప్పుకుంటూ వచ్చింది. లాస్ట్ మూమెంట్లోనేమొచ్చి ఇస్తాను, వేరే దాంట్లో పెట్టాను, ఇస్తాను అని అందనమాట. వస్తుంది అని చెప్పింది మనీ. సినిమా అని లాస్ట్ మూమెంట్లో చెప్పింది. మమ్మల్ని అడిగి పెట్టావా నువ్వు అని కూడా అన్నాం మేము. మమ్మల్ని అడిగి పెట్టావా, మేము చీటీలు ఎందుకు అవసరాలకని కదా వేసుకుంటాము అని చెప్పాము. నేను కూడా మా ఆయనకు తెలియకుండా చిన్న జాబ్ చేస్తున్నాను. ఆ వచ్చిన డబ్బులు కూడా నేను దాచుకున్నాను అనమాట. నా పిల్లోడు ఇప్పుడు 5 years బాబు. వాడి కోసమని, వాడి సేవింగ్ కోసమని వేసాను నేను. నీకు అక్కలాంటి దాన్ని మోసం చేయనని చెప్పి మోసం చేసి పోయింది. ఇప్పుడు మా ఆయన కూడా నాకు చెప్పకుండా చీటీ ఎందుకు వేసావని నన్ను కొడుతున్నారు, ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇలా నమ్మావు ఆ మనిషిని అని చెప్పి. కొంతవరకు మాకు ఐపీలో కూడా పేర్లు ఇవ్వలేదు. ఒక 15 members వరకు ఐపీలో ఇవ్వలేదు మాకు. తర్వాత ఆమె నన్ను కమిషనర్ ఆఫీస్లో నన్ను ఏమంటుంది అంటే, నేను అడిగేసరికి అక్క నేను ఒక అక్కలా నమ్మి నీకు చీటీ వేసిన నువ్వు ఇలా చేస్తావా అని అడిగితేనేమొచ్చి ఆమె ఏమంటుందంటే, నీ 7,000 8,000తోనే 7 కోట్లు అయిపోయాయా అని మాట్లాడుతుంది ఆమె. 7 కోట్లు అయిపోయాయి అన్నట్టు మాట్లాడుతున్నా. అదే ఎక్కువ నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏమైంది ఆమెకి? ఆమె దగ్గర మనీ ఉంది, ప్రాపర్టీస్ కూడా వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, వాళ్ళ బావగారులు వాళ్ళ పేరు మీద పెట్టింది ప్రాపర్టీస్. అయితే మాత్రం మేము 5 lakhs వరకు వేసాము. 2 lakhs ఇంట్రెస్ట్కి ఇచ్చాము. ఆ ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు. చీటీల్లోనే రిమైనింగ్ 7,000 8,000 మంత్కి ఎంత అయితే పెరుగుతుందో అలా అంతవరకు వేసేదాన్ని అనమాట చీటీ అమౌంట్. అది 2 rupeesకే ఇచ్చాను. ఎలాగైనా పట్టుకోవాలి, వాళ్ళు ఎలాగైనా మా మీదకి మళ్ళీ రౌడీ షీటర్లు కూడా పంపించింది. ఒకసారి వాళ్ళ తమ్ముడు ఎవరో రంగనాయకులు దొరికితేనేమో పట్టుకున్నాం. మీ అక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తేనేమో వచ్చి వాడు రౌడీలు తీసుకొని వచ్చాడు మా మీదకి. మా డబ్బులు తిని మమ్మల్ని రౌడీ షీటర్లతో కొట్టించడానికి చూసింది ఆ మనిషి.
మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండల స్థాయి కళా ప్రదర్శనలు జరిగాయి. మండల విద్యాధికారి అధ్యక్షత నిర్వహించిన ప్రదర్శనలలో 7 ఉన్నత పాఠశాలల నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 7 విభిన్న రకాల పోటీ ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విజేతలు జిల్లాలో జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ, ఉపాధ్యాయులు రమణ, మధుకర్, నరేష్ చారి, మండల సిబ్బంది సంపత్ కుమార్, రాజశేఖర్, సాయి కుమార్, రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడుతూ వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు పరిశీలించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని మండల వైద్యాధికారికి డాక్టర్ రమేష్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ కుమార్, ఫార్మసిస్ట్ సరిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మెదక్ చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు రామయ్యంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తన సొంత భూమి కోసం భూస్వాముల మీద, పెత్తందారుల మీద పోరాటం చేసిన వీరవనిత అన్నారు. యువత బలహీనులు కాక అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. 200 సంవత్సరాల క్రితం ఆమె స్వశక్తితో పోరాటం చేసిన మహనీయురాలని కొనియాడారు. తెలంగాణలో నిజాం పరిపాలనలో వారి అణచివేతను అధిగమించి పోరాడిన మహిళకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని కులాలను సమానంగా గుర్తించి ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు, జిల్లా సేవాదల్ అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రం స్వామి, మామిడి సతీష్, జ్యాగల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమె ఒక మహిళ అయి కూడా మంచి శక్తివంతమైన పురుషులతో పోరాడి మన హక్కుల కోసం ఆమె ఎంతో పోరాడింది. ఇది రాబోయే తరాలకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు కూడా ముందుకు రావాలి ప్రతి విషయంలో. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే మహిళలకు అణిచివేతకు గురవుతున్నారు. అట్లా కాకుండా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఎంతో ఎదిగి మహిళలు కూడా చేయవచ్చు, సాధించవచ్చు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బీసీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పటి వరకు మంత్రి పదవులు కేవలం వేరే వాళ్ళే నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే 2 మంత్రి పదవులు కూడా బీసీలకు ఇస్తే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ రామాయంపేట మండలంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఒక మహిళ, ఒక చాకలి ఐలమ్మ అంటే ఆమెను గుర్తించి మరి ఆ కోటిలో ఉన్న యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి అక్కడ పెట్టడానికి మాకు చాలా మా రజక జాతి మొత్తం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్విస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు గుర్తించలేరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గుర్తించడానికి చాలా అభినందిస్తున్నాం. అలాగే మరి ఇలాంటి మాకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడైతే కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేపు మళ్ళీ మాకు రజకులకు ఒక కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేసి దీన్ని ఇంకా మా సంఘాలని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీనికి మేమందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం. జై ఐలమ్మ. ఈరోజు 128వ సంవత్సరము. ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలి. ఆమె భూస్వాముల మీద, పటేళ్ల మీద ఒక మహిళ ఉండి తన సొంత భూమిని ఆక్రమించుకున్న పెత్తందారుల మీద పోరాటం చేసింది. ఈరోజు యువతకైనా పెద్దలకైనా ప్రతి ఒక్కరికి కూడా మేము ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండాలని క్షణిక ఆవేశంతో కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా
ఈ యువతకు మేము ఆదర్శంగా చెప్పడం ఏంటంటే, ఆ రోజుల్లో 128 200 సంవత్సరాల ముందే ఇట్లా అంటే తమ స్వశక్తితోని తమ బలంతోని వాళ్ళు మానసికంగా అధైర్యపడకుండా వాళ్ళని ఎంత పోలీస్ కేసులు ఆ రోజులల్లో నైజాం పరిపాలన రాజుల పరిపాలనలో ఉన్న రోజు రాజుల అణచివేతను కూడా ఇది అధిగమించి ఎంత అణచివేసినా వాళ్ళు ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ శక్తులను కాపాడుకునేటట్టు వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఒక మహిళామూర్తిగా ఉండి మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మహిళా డిగ్రీ కాలేజీలో కోటిలో ఆమె పేరు పెట్టి ఆమెకు ఒక గౌరవత ఇచ్చే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వము ఒక ప్రభుత్వ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. జయంతి ఉత్సవాలకైనా తర్వాత వర్ధంతిలో కూడా ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. గత ప్రభుత్వం కూడా వీళ్ళకు ఒక పాఠ్యపుస్తకంలో వాళ్ళకు ఒక ఒక పాఠం కూడా ఇవ్వడం జరిగింది. అంటే విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి కులానికి కుల వ్యవస్థలో ఉన్న ప్రతి కుల వృత్తులను కాపాడే రకంగా ఉండాలి. మంగలి, కమ్మరి, కుమ్మరి ప్రతి ఒక్క వారి వర్గానికి దీంట్లో బీసీ వర్గాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ 62% వరకు వాళ్ళకు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఇస్తామనే రకంగా ముందుకు వస్తుంది. అదే రకంగా ప్రభుత్వంలో వచ్చే ఎలక్షన్లో కూడా 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గానికి కూడా తీసుకుపోయే రకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తమ మనోబల్యాన్ని మన శక్తిని కాపాడుకునే రకంగా ఉండి క్షణికావేశంలో చావద్దనే విషయంలో మరొకసారి కూడా తెలియజేస్తున్నాము యువకులకు. ఎందుకంటే యువకులు ఈ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని లేకుంటే క్షీణంగా ఏదో రకంగా అలాంటిది కాదు. మీరు పోరాడి మీ హక్కులను సంపాదించుకోండి, హక్కులను కాపాడుకోండి అనే రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. యువతకు మార్గదర్శకులంగా చెప్తున్నాము. నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని, హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం పోరాడిన మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మ లాంటి ఒక గొప్ప వీర వనిత జన్మదినం సందర్భంగా వారిని గుర్తించుకోవడం అనేది, వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా భూమి కావాలని, భుక్తి కావాలని, పేదోడికి ఆత్మగౌరవం కావాలని ఒక మహిళ అయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిలా, ఒక దిక్సూచిలా నిలబడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి జయంతి సందర్భంగా తెలంగాణ సమాజానికి అంతటి కూడా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, ఎస్సీసీల అధ్యక్షులు ఇస్తగిరిల మల్లేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో దుబ్బాకలో జరుగుతున్న తమకు సమాచారం ఇవ్వలేదని, పార్టీలు మారిన వ్యక్తికి సమాచారం ఇచ్చి ఇక్కడ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నామని, తాము నిజానికి కాంగ్రెస్ వాదులమని తెలిపారు. ఇక్కడ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న నాయకుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారం స్వామి, యాదగిరి, గోపాల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మంత్రి గారి పర్యటన అని మాకు తెలియదు. మంత్రి గారు, మేడం గారు, మేము 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు తయారు చేస్తావా అని నేను అడుగుతున్నా. మా జిల్లా మంత్రి, సీనియర్ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి అయినట్టు దామోదర్ రాజనరసింహ గారు మాకు లేడా అడుగుతున్నా. నువ్వు ఎవరి మాటలో పట్టుకొని ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు చేస్తే ఏమన్నట్టు నేను అంటున్నా. మంత్రి గారు, మేము 40-50 సంవత్సరం నుంచి మత్తల నాయకులము. కల్తీ కాంగ్రెస్ కాదు, ఇది శిబు రక్తం ఉన్న కాంగ్రెస్. నువ్వు ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లలో కూడా నువ్వు ఏమంటే ప్రచారం చేసినావు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు నేను అడుగుతున్నా. నువ్వెవరో ఉంటే నువ్వు సమన్వయం చేయవా నేను అడుగుతున్నా. వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్లోకి పోయి తెలుగుదేశంలోకి వచ్చి అసోసియేషన్ పట్టుకొని నువ్వు గ్రూపులు తయారు చేస్తున్నావంటే మాకు మత్తున్నదా? మేమే టీఆర్ఎస్లోకి పోయినాము, ఏ తెలుగుదేశంలోకి పోయినాము, అసోసియేషన్లకు టికెట్ ఇచ్చుకుంటా ఈ నియోజకవర్గాన్ని నాశనం చేస్తుండ్రు. మీరేం సంగతి అన్నట్టు నేను అడుగుతున్నా. నేను అధిష్టానం కూడా ఫిర్యాదు చేస్తా, అధిష్టానం కూడా చెప్పినా, పిసిసి ప్రెసిడెంట్ చెప్తా. నేను నిద్రపోను. మమ్మల్ని 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని వస్తే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మచ్చలేని కాంగ్రెస్ నాయకులకు నువ్వు ఈ నియోజకవర్గంలో ఎట్లా చేస్తున్నావని అడుగుతున్నా. నువ్వు సమన్వయం చేయవా? నీకు తెలియదా నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నా. నేను టీఆర్ఎస్లోకి పోయినా ఎవరనుకుంటున్నావు? నేను సంజీవ్ రెడ్డిని. తెలుసుకొని ఈ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా నాకు గౌరవించిండు. కానీ నీ లెక్క ఈ నియోజకవర్గం వచ్చి నేను ఇబ్బందులు పెడితే అది బాగుండదు. నేను ఈ టీఆర్ఎస్ను, ఈ బోఆర్ఎస్ను, ఈ కేసీఆర్ను, ఈ హరీష్ రావును, ఈ బరీష్ రావును అందరి ఎదుర్కొన్న ఉద్యమప్పుడు కూడా ఇవాళ నువ్వు వచ్చి ఎవరో పట్టుకొని మత్తున్న తీసుకొచ్చి నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా? నేను నిన్ను అడుగుతున్నా. నువ్వు సమాధానం ఏం చెప్తావు? రేపు పిసిసికి ఏం చెప్తావు? నామినేటెడ్ బదులు ఎవరికి లెటర్ పెడుతున్నావు? ఏందనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా. మా దామోదర్ రాజనరసింహ గారు లేరా? ఈ నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం దుబ్బాక ఆయనకు పెట్టిన ఇల్లు ఆయన కాదని నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడుగుతున్నా. ఎవరో మాటలు పట్టుకొని చేస్తున్నావు అడుగుతున్నా. మాకు బాధ అనిపిస్తుంది. ఇది మచ్చలేని కాంగ్రెస్లము. నాకు మత్తుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ రాస్తా, ఆ మత్తున్న రాస్తారా అని నేను అడుగుతున్నా.